ఎక్కడ గుజరాత్కి పోటీ వస్తుందో తెలంగాణ అనే భయంతో మోడీ కాళ్ళకి అడుగులకు మడుగులు నొక్కి ఈ నాయకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ అభివృద్ధి కాకూడదు, దక్షిణ భారతదేశంలో ఏ పట్టణం అభివృద్ధి కాకూడదు. మీరు గుజరాత్కి గులాంలాగా ఎందుకు పనిచేస్తా ఉన్నారు? మీరు తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచినారు. ఇవాళ తెలంగాణ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గౌడ కరీంనగర్ ఓటుతో గెలిచి ఇవాళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ సుందరీకరణ అంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు మీరు? మాకు స్పష్టత ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన విషయంలో మాకు స్పష్టత ఉన్నది. మూసీ ఇరువైపులా హైదరాబాద్కు చెందిన 40% జనాభా ఉన్నారు. మూసీ నది ఒక హైదరాబాద్ కాదు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నది. మీరు హైదరాబాద్ నుండి రంగారెడ్డి కలుపుకొని నల్గొండ వరకు మూసీ నదిలో నడిచి చూడండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. అప్పుడు కానీ అర్థమవుతుంది మీకు మూసీ ప్రక్షాళన ఎందుకు జరగాలనేది. ఇలా ప్రపంచ క్లైమేట్ సంస్థలు చెప్తా ఉన్నాయి, వచ్చే రోజుల్లో ఎలాంటి ప్రళయమైనా రావచ్చు. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద నగరాలైనా మునుగొచ్చు. ఇటీవల ఫ్రాన్స్ ఎక్కడో దేశం మొత్తం మునిగిపోయింది భారీ వర్షాలతో. మన దేశంలో వాయనాడులో జరిగిన వానలో వాయనాడు మొత్తం కొట్టుకుపోయింది. అలాంటి ఒక భారీ విపత్తు హైదరాబాద్కు వస్తే మన పరిస్థితి ఏమిటి? ఎన్విరాన్మెంటల్ గా హైదరాబాద్ సురక్షితంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు మీరు బీఆర్ఎస్ వాళ్ళ యొక్క క్లచ్ లోకి పోతా ఉన్నారు? కిషన్ రెడ్డి గారిని నేను బీజేవైఎం అధ్యక్షుడు ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తా ఉన్నాను. కేంద్ర మంత్రిగా ఉండి ఒకరోజు కోసము ఆ ఫోటో ఫినిష్ నిద్రలేమిటి అని అడుగుతా ఉన్నాను. ఏం వాస్తవాలు తెలిసో మీరు చెప్పాలి దయచేసి ప్రజలకి. మీరు ఒక్కరోజు నిద్రలో ఏం తెలుసుకున్నారో ప్రజలకు చెప్పాలి. మాట అంటే రిటర్నింగ్ వాల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, డిపిఆర్ వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఏ వాల్ వస్తుంది, ఏ సురక్షితంగా రేపు మూసీ నది పరిపూర్ణంగా ప్రవహించడానికి ఇరువైపులా సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారో డిపిఆర్ డెఫినెట్ గా మీకు అన్ని తెలుస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన జరిగేటప్పుడు ఏ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా, ఏ ఒక్కరిని కూడా నిరాశ్రయుడు కాకుండా చూసుకునే బాధ్యత మాది. ఇది సోనియా గాంధీ గారి యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వము, రాహుల్ గాంధీ, ఖర్గే గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్న ప్రభుత్వము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీలకు కట్టుబడినట్టు ప్రభుత్వం. ఏ బీదవాడికి కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత గల ప్రభుత్వం ఇది. మీలాగా గుజరాత్లో, అహ్మదాబాద్లో కొన్ని వేల కుటుంబాలను నిరాశ్రయాలు చేసి ఈ రోజుకు పట్టించుకోలే, కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మేము ఇక్కడ మూసీ విషయంలో ఎవరైతే ఇల్లు కోల్పోతారో ప్రతి వ్యక్తికి, కోల్పోయిన ప్రతి వ్యక్తికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి మీకు వ్యతిరేకత లేనప్పుడు, అభ్యంతరం లేనప్పుడు, మూసీ నది మీద జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మీద ఎందుకు మీకు అభ్యంతరము? గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రం అభివృద్ధి, మన రాష్ట్రంలో మాత్రం జరగకూడదు. ఇదెక్కడ న్యాయం అండి? ఇవాళ తెలంగాణ 10 ఏళ్లు తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. మాకు ఒక వ్యూహం ఉంది, మాకు దూరదృష్టి ఉంది. మాకు ప్రజలు తెలంగాణ అభివృద్ధి నోచుకోవట్లేదు, కానీ ప్రజలు మార్పు కోరి మాకు ఇవాళ మార్పు ద్వారా